ఉగాది రోజున పంచాంగ శ్రవణంకి అసలు విశిష్టత ఉంది అంటారు కదా. అసలు అది సెంటిమెంట్ ప్రకారంగా రాజకీయ పరంగా అది వర్కౌట్ అవుతుందంటారు. అవుతుందమ్మా. పంచాంగం క్రోధనామ సంవత్సరం అనే కాదు, ఏ సంవత్సరం అయినా సరే ఆ పంచాంగంలో పంచాంగం అనేది ఇప్పుడు రాసింది కాదు అమ్మ. ఈ పంచాంగం అనేటువంటిది ఏది శాటిలైట్ ముందుకు పుట్టక ముందు నుంచి పంచాంగం అనేది రాసిందని ఎప్పుడో దాదాపు ఇప్పటికీ ఒక కొన్ని వేల సంవత్సరాలకు తర్వాత వచ్చేటువంటి ఈ గ్రహణాలను గురించి కానీ వీటిని గురించి ఇప్పుడే రాస్తున్నారు. కాబట్టి పంచాంగం అనేటువంటి చాలా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పంచాంగంతోనే ముడిపడి ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. తెలంగాణలో పంచాంగ శ్రవణం ఎవరికి అనుకూలంగా ఉండబోతుందంటారు? పంచాంగ శ్రవణం అందరికీ ఉంటుందమ్మా. అంటే రాజకీయ పరంగా చూసుకుంటే అనుకూలమైనటువంటి వాతావరణం రేవంత్ రెడ్డి గారికే ఉంది. కేసీఆర్ గారిది రాజయోగం అవమానం ఎలా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరంలో? కేసీఆర్ గారికి అవమాన వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయమ్మా. ఆయన కొంచెం కేసీఆర్ గారి చంద్రశేఖరరావు గారికి వచ్చేటప్పటికి అవమానం పాళ్ళు ఎక్కువగా కనపడుతుంది. కేటీఆర్ది ఎలా ఉండబోతుంది? కేటీఆర్ గారిదే కేటీ రామారావు గారికి వచ్చేటప్పటికి ఆయనకు కూడా అంతే. ఆరోగ్యపరంగా రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా చూసుకుంటే కేసీఆర్ గారి ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కొన్ని ఇబ్బందులు ఆరోగ్యరీత్యా కూడా కొన్ని లేనిపోయినటువంటి ఇవి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఆయనకు కొద్దిగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి.